కుంభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, పంచమ బుధుడు, షష్టమంలో రవిగురుల యొక్క సంచారం, సప్తమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం. ఇక కుంభరాశి వారికి జన్మరాహు, సప్తమ శుక్రకేతుల యొక్క సంచారం వల్ల కాలసర్పదోషంలో ఉండేటువంటి కుంభరాశి వారికి, ఏలినాడి శని ప్రభావంతో ఉండే కుంభరాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం కూడా రావటం వల్ల ఈ రాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాస్త ఆరోగ్య విషయాల్లో సదరు శ్రద్ధ పాటించండి, కొంతవరకు ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడి కలుగజేస్తాయి. ఔషధ సేవనం వల్ల, మందుల వల్ల ఉపశమనం కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాహు, ద్వితీయ ఏలినాటి శని ప్రభావంతో, ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫలితాలు తక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ చంద్రశుక్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి వారాంతంలో అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. జన్మరాహు యొక్క దోష నివారణ కోసం అంటే కుంభరాశి వారికి ముఖ్యంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ప్రయత్నంలో 1-2 సార్లు మీరు ప్రయత్నం చేసినట్లయితే సానుకూలంగా ముందుకెళ్ళి పనిలో విజయం సాధించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక అర్ధాష్టమ కుజుని సంచారం వల్ల మీ ప్రయత్న లోపం లేకుండా చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఉపశమనం కలుగుతుంది. రుణ బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. లోన్స్ తీసుకునేటువంటి వారు, గృహ నిర్మాణాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. ద్వితీయ శనైశ్వరుని సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. మనోధైర్యం పెంచుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి నూతన అవకాశాలు వరించే వారంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, వీసా సంబంధితమైన ప్రయత్నాలు చేసుకునేటువంటి కుంభరాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభయుక్తమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి మీ పెట్టుబడులకు, మీ కష్టాలకి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అంటే వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా విజయాలు చేకూరుతాయి. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళినట్లయితే విజయాలు చేకూరేటువంటి వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ద్వితీయ శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుని యొక్క సంచారం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. అలాగే జన్మరాహు దోష నివారణకు రోజు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కుంభరాశి వారు సాధించుకుంటారు. దీంతోపాటు శనివారం నవగ్రహాల్లో శనైశ్వరునికి తైలాభిషేకాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క చాలీసాన్ని చదువుకోవడం కుంభరాశి వారికి అన్నింటా విశేషమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారి ఈ వారంలో ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు.